మంచిది. ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అండి, 5వ అధ్యాయము. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. చదవమ్మా. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు గమనించాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం. 7 వచనాలు. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము పరలోక దర్శనం. ఇది ప్రియులారా ఆత్మీయ లోకంలో జరుగుతున్న సంభవము. ఈ సంగతి మనం గమనించాలి. మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం వరకు కూడా భూమి మీద జరుగుతున్న సంఘటనలను మనం గమనిస్తాం. ఏం గమనిస్తాం? ప్రభువారు యోహానుకు దర్శనం ఇచ్చారు. యోహానుకు స్వరము వినిపించారు. యోహానుకు కనబడిన ఆ దర్శనంలో ప్రభువు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. వాస్తవానికి ఈ వర్ణనలన్నీ మనకు దేహ సంబంధంగా, భూ సంబంధంగా కనబడతాయి. కానీ అది ఆత్మ సంబంధమైన ఆత్మీయ రూపం, పరలోక సంబంధమైన రూపం. ఆ రూపాన్ని చూస్తున్న యోహానుకు ప్రియులారా దేవుడు అభిషేకించాడు. అందుకే నేను చచ్చిన వాని వలె ఉంటిని అంటాడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఆయన యోహాను అంటాడు, నేను ఆయనను చూడగానే 17వ వచనం, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అంటాడు. అప్పుడు ప్రభువారు ఏం చేశారండి? ఆయన కుడి చేయి పెట్టి అతన్ని అభిషేకించారు. అభిషేకించారు అంటే అభిషేకము అంటే అనాయింటింగ్, చూజింగ్, సపరేటింగ్. ఈ మాటలు గమనించాలి. యోహాను గారిని ఎన్నుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. యోహాన్ని అభిషేకించుకున్నారు. ఎందుకు అభిషేకించుకున్నారు అంటే, మొదటిది ప్రత్యేకపరుచుకుని, రెండవది ఆజ్ఞ ఇచ్చారు. ఏమిచ్చారు? నేను నీకు చూపబోవు సంగతులను లేదా తెలపబోవు సంగతులను ఏం చేయమన్నారండి? 7 సంఘాలకు ఉత్తరాలుగా వ్రాసి పంపించమన్నారు కదండి. ఉత్తరాలుగా వ్రాసి
పంపించమన్నారు. నేను నీకు చూపించే సంగతులన్నీ ఉత్తరాలుగా వ్రాసి పంపించమన్నారు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు. యోహాన్ని అభిషేకించుకున్నారు. యోహానుకు మరి మాట ఇచ్చారు. మాట అంటే ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞాపించారు. ఒక పని అప్పగించారు. పని అప్పగించి ఆ పనికి పురుకొల్పేటట్టుగా నడిపించారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా చేశారు అంటే, ప్రియులారా, ఇక్కడ 2వ అధ్యాయంలో 7 సంఘాలను మనం చూస్తాం. ఈ 7 సంఘాలు ఎవరు అంటే, ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే మనం చదువుతాం. ఏమండి, ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన 7 దీపస్తంభాల మధ్య ఉన్నాడు అని చదువుతాం. 7 దీపస్తంభాలు ఏంటంట? 7 సంఘాలు. 7 నక్షత్రాలు 7 సంఘ దూతలు. 7 పరిపూర్ణ సంఖ్య. అయితే 2-3 అధ్యాయాల్లో మనకేం కనబడుతుందంటే, ఆ 7 సంఘాల్లో ఉన్న లోపాలను ప్రభువు ఎత్తి చూపించి యోహాను రాయమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 7 దీపస్తంభాలను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. 7 నక్షత్రాలను, 7 నక్షత్రాలంటే 7 దూతలు, 7 మెసెంజర్స్. ఈ 7 దూతలను ఆయన ఏర్పాటు చేసుకుంటే వాళ్ళలో ఏమొచ్చింది చెప్పండి? లోపాలు వచ్చినాయి. కనుక ఈ లోపాలను ఎత్తి చూపించి వారిని హెచ్చరించడానికి ఉత్తరాలు రాయమని ప్రభువు ఆజ్ఞాపించారు. కాబట్టి యోహాను ఆ ప్రక్రియను ప్రారంభించి వ్రాశారు. వ్రాసిన తర్వాత, వ్రాయటం పూర్తయిన తర్వాత 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ప్రభువారు యోహాన్ను తన యొక్క సన్నిధికి పిలుస్తున్నారు కదండి. అందుకే 4వ అధ్యాయంలో ఏం చదువుతాం? ఈ సంగతులు జరిగిన తరువాత కదా, మొదటి వచనంలో ఈ సంగతులు. ఏ సంగతులు? 7 సంఘాల్లో ఉన్న లోపాలు, 7 సంఘాల్లో ఉన్నటువంటి లోపాలకు అవి పొందబోయే తీర్పులు వారికి హెచ్చరిక చేశారు. హెచ్చరికగా ఉత్తరాలు వ్రాశారు. ఉత్తరాలు రాసినప్పటికీ వారు సరిదిద్దుకోలేదు. నిజమే ప్రియులారా, బైబిల్ దేవుని ప్రేమ లేఖ. ఎవరికి? మానవునికి. మానవుడు తను తాను సరిదిద్దుకొని దేవునితో సమాధాన పడటానికి దేవుడు వ్రాయించిన ప్రేమ లేఖ, ప్రేమపూర్వకమైన ఒక ఉత్తరం ఏంటంటే బైబిల్. కానీ బైబిల్ను వింటున్నాడు, బైబిల్ను చదువుతున్నాడు, బైబిల్ ప్రకారం నడుచుకోవట్లేదు. నడుచుకొని తను తాను మానవుడు సరిదిద్దుకోవట్లేదు. అందుకోసం అని చెప్పినని దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే వారికి తీర్పులు తీర్చడానికి ప్రారంభించారు. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఈ 4వ అధ్యాయంలో ఆ యొక్క ప్రియుల ఆత్మీయ లోకానికి, ఏమండి, ఆత్మీయ లోకానికి యోహాన్ని పిలిచారు. ఆత్మీయ లోకానికి యోహాను ఎలా వెళ్ళుంటాడు? ఆత్మస్వరూపిగా వెళ్ళుంటాడు కదండి. ఎందుకంటే ఆత్మీయ లోకంలో శరీరానికి తావు లేదు. ఇది సత్యం, గమనించాలి. ఇప్పుడు మనం ముందుకు వెళదాం. అప్పుడు పిలిచినప్పుడు పరలోకంలో ఆ పరలోక సన్నిధిలో ఉన్న దైవ సాక్షాత్కారాన్ని సంపూర్ణంగా ఒక్కొక్కటిగా చూస్తున్నాడు యోహాను. చూస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో 1 సింహాసనాన్ని చూశాడు. 2 సింహాసనం చుట్టూ ఉన్న, ఏమండి, 4 జీవులను చూశాడు. ఆ తర్వాత ఆ సింహాసనం చుట్టూ ఉన్న 24 సింహాసనాలను, 24 పెద్దలను చూశాడు. ఇది అక్కడ సన్నివేశం. ఈ సన్నివేశం చూసిన యోహాను 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేక సంగతిని చూస్తున్నాడు. ఆ ప్రత్యేక సంగతి ఏంటంటే, ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు మన ధ్యానం ఇదే.
మొదటి వచనం చదువుతున్నాను, వినండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. 4వ అధ్యాయం చూసి వేరు, కానీ 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఒక వస్తువును చూస్తున్నాడు. ఏంటంటే అది ఇట్ ఈజ్ ఎ బుక్. ఏమండి? ఒక పుస్తకం. ఆ పుస్తకం ఎలా ఉందంట? 7 ముద్రలు వేసి ముద్రింపబడిన పుస్తకం. గమనించారా? ఈ పూట మన ధ్యానం అది. ఈ అధ్యాయంలో మనకు కనపడే, మనం చదువుకున్న భాగంలో మనకు కనపడే విషయాలు కొద్దిగా రీలర్ అవుట్లైన్స్ లాగా చెప్పి నేను ముందుకెళ్తా. 1, దేవుని కుడి చేతిలో ఉన్న ముద్రించబడిన పుస్తకం, మొదటి మాట. 2వది, ఆ ముద్రించబడిన పుస్తకము విప్పుటకు యోగ్యుడు. ఏమండి? 2 విషయాలు మనం చదువుకున్న 7 వచనాల్లో ఉన్న ప్రధానమైన మాటలు. 1 ఏం చెప్పండి? మొదటిది ఏంటండి? ముద్రించబడిన 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథం. ఇక్కడ అన్నాడు 7 ముద్రలు గట్టిగా వేయబడ్డాయంట. ఏమండి? సీల్డ్ బుక్ విత్ 7 సీల్స్ కదండి. 7 ముద్రల చేత గట్టిగా ముద్ర వేయబడిన గ్రంథం. ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు కావాలి. అందుకే యోహాను గారు ఏం చేస్తున్నాడు? ఆ గ్రంథం దేవుని కుడి చేతిలో ఉంటే ఆ గ్రంథాన్ని విప్పేవాడెవడు? ఎవరూ లేరే. పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి కింద కానీ ఎవరు లేరే అని దూత చెప్తుంటే యోహాను గారు విన్నారు. విని ఏం చేస్తున్నట్ట? ఏడుస్తున్నట్ట. యోహాను గారు ఎందుకు ఏడుస్తున్నారండి అంటే, ఆ గ్రంథము ముద్రించబడిన గ్రంథం. ఈ ముద్రించబడిన గ్రంథము విప్పితే గాని ఆ గ్రంథం ఏంటో తెలియదు, ఆ గ్రంథంలో ఏముందో తెలియదు కదండి. ఆ గ్రంథంలో ఉన్నదేందో తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి అంటే మొట్టమొదటి గ్రంథము విప్పబడాలి. అది విప్పడానికి ఏం కావాలంట? ఒక యోగ్యుడు కావాలి. ఆ యోగ్యుడు ఎటువంటి వాడు? ఏమండి? ఎటువంటి వాడు? దేవుని దూత 24 పెద్దల్లో ఒక ఆయన చెప్తున్నాడు, 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఎడువకుమో, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. ఏమండి? జయము పొందెను. దీన్ని ఓవర్కమ్ అన్నారు ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ప్రతుల్లో. సాధారణ ప్రతుల్లో ఏమన్నారంటే విక్టోరియస్ అన్నారు. అంటే జయము పొందినవాడు. దేని మీద జయం పొందాలి? ఏ విధంగా ఆయన జయం పొందితే దాన్ని విప్పడానికి యోగ్యుడవుతాడు కదా. ఈ 2 మర్మాలు. ఈ 2 మర్మాలలో మొదటి విషయాన్ని మనం కొంత దేవుడిచ్చిన కృప చొప్పున ధ్యానం చేద్దాం. మొదటిది ఏం చెప్పండి? గట్టిగా ముద్రించబడిన గ్రంథం. ఏమండి? ముద్రించబడిన గ్రంథం. ఈ గ్రంథము ప్రియులారా ముద్రించబడింది. ఎందుకు ముద్రించబడింది? ఇంతకీ ఆ గ్రంథంలో ఏముంది? ఏమండి? ఎందుకు ముద్రించబడింది? ఎవరు ముద్రించారు? ముద్రించడం వలన ఉద్దేశం ఏంటి? ఆ ముద్రించబడిన గ్రంథాన్ని విప్పుట వలన వచ్చే ప్రయోజనము ఏంటి కదండి. అసలు ఆ గ్రంథం ఏంటి? రెండవది, దాన్ని ఎవరు ముద్రించారు? మూడవది, ఎందుకు ముద్రించారు? నాలుగవది, ఆ గ్రంథంలో ఏముంది? ఐదవది, ఆ గ్రంథము విప్పుట వలన ప్రయోజనం ఏంటి? 5 విషయాలు చాలా సింపుల్గా. ఏమండి? ఈ 5వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఈ చిన్న ఒక్క మాట మన యొక్క ధ్యానానికి
ఏమండి టైటిల్ ఒకటే, ఏం చెప్పండి? ముద్రించబడిన గ్రంథం. ముద్రించబడిన గ్రంథం. ఈ ముద్రించబడిన గ్రంథాన్ని మనం గమనిస్తే ఈ గ్రంథం ఏమిటి? మొదటి మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఒక్క నిమిషం అన్న జస్ట్ ఒక్క నిమిషం. 7 నుంచి చదువుకుందాం. 7వ వచనం నుండి చదువుకుందాం. వారు గనుక ఉమ్, ఉమ్, ఉమ్. వ్రాయబడిన చాలు. నేను 7వ వచనం నుండి ఎందుకు చదవమన్నానంటే, ప్రియులరా, ఇక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో? వారు తిరుగుబాటు చేయువారు గనుక. ఇక్కడ మనం ప్రశ్న వేసుకుందాం, ఎవరిని గురించి ప్రభు చెప్తున్నాడు? ఎవరైనా చెప్పగలరా? ఎవరిని గురించి ప్రభు చెప్తున్నారు? నరపుత్రుడా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బ్రహ్మదండి చెట్లలోను ముండ తుప్పుల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసించుతున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము. ఎందుకు? వాళ్ళు ఎవరో? వాళ్ళు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలే. వాళ్ళు ఎలా మారిపోయారు అంటే, ఏమండి, బ్రహ్మదండి చెట్లులాగా ముళ్ళ తుప్పల్లాగా మారిపోయి తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ప్రభువారు అన్నారు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కదండి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అయితే వాళ్ళు ఏం చేశారంట? వారు నా మీద చెప్పండి తిరుగబడిరి కదా. వారి తిరుగుబాటును బట్టి దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయొద్దు. ఎందుకంటే ఐ ఆమ్ సపరేట్ యూ ఫ్రమ్ దట్ పర్సన్. వాళ్ళలోంచి నిన్ను ప్రత్యేకించుకున్నా, నిన్ను ఏర్పాటు చేసుకున్నా, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తున్నా. నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు తిని వారికి చెప్పాలి. ఏం తినాలి, ఏం చెప్పాలి? ఏమండి, ఏం తినాలి, ఏం చెప్పాలి? అది తిని ప్రియులారా వారికి చెప్పాలి. వారెవరు? ఇశ్రాయేలీయులకు చెప్పటానికి ఈయన ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఎవరికండి? యెహెజ్కేలుకి. ఆ గ్రంథంలో ఏముంది? ఇక్కడ అంటున్నాడు చూడండి, మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనను. గమనించారా? ఏముందంట? మహావిలాపము, మనోదుఃఖము, రోదన. ఎవరికి? ఏమండి, ఇదే ముద్రించబడుట. వాస్తవానికి ఇవన్నీ ప్రవచనాలు. దేవుడు ప్రవచన రూపంగా కృత నిబంధనలో అనేక విషయాలు యేసు ప్రభువారు ఉపమాన రూపంగా గూఢార్థంగా ఎందుకు మాట్లాడుతూ వచ్చారు? ఏమండి, ఎందుకు మాట్లాడుతూ వచ్చారు అంటే, ఆ ప్రవచనాలు నెరవేరే సమయం వచ్చేంత వరకు అది ముద్రించబడి ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా మనం వెళదాం రండి. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో నుంచి జకర్యా పుస్తకం
జకర్యా పుస్తకము అని, జకర్యా పుస్తకం త్వరగా మనం చదువుకుందాం. 5వ అధ్యాయం, రైట్, 5వ అధ్యాయం, జకర్యా పుస్తకం 5వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడింది. నీకేమి కనబడుతున్నది అని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నదండి. అందుకు అతడు నాతో ఇట్లా, నేను అది భూమి అందంతటి మీద బయలు వెళ్ళు శాపమే. ఇక్కడ కూడా మీరు గమనించండి, వచనాలు చదివించుకుంటూ పోతే చాలా లేట్ అవుతుందని నేను త్వరపడుతున్నాను. ఇక్కడ కూడా చదవండి. ఆ గ్రంథానికి కూడా ఏమన్నాయండి, 2 వైపులా రాయబడ్డాయి, 2 వైపులా రాయబడ్డాయి. ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడేమో మహావిలాపము, మనోదుఃఖము, రోదన. ఇక్కడ ఏమంటున్నాడండి, ఈ గ్రంథంలో ఏముందయ్యా అంటే గూఢార్థంగా చెప్తున్నాడు, భూమి అందంతటి మీదికి ఏం వెళుతుందంట, శాపం వెళుతుందట. గమనించారా? శాపం వెళుతుంది. అవును, మానవ జాతికి ఏమండి, మొట్టమొదట ఏముంది, రోదన ఉంది. ఆ రోదనే మరణ వేదన. మానవుడికి ఉన్న మహాభయంకరమైన దుఃఖం ఏం చెప్పండి, మరణం. ఆ మరణం ఎందుకు వచ్చింది? దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు వచ్చింది. రెండవది, మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి శాపం వచ్చింది. ఏమండి, శాపం వచ్చింది. ఇది శాపము అన్నారు కదండి, నిజమే. కాబట్టి ఈ గ్రంథాలు, ఈ చెప్పబడిన చూపబడిన ఈ గ్రంథాలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న గ్రంథానికి దగ్గరగా ఉంటాయి. అంటే అక్కడ నెరవేర్పు ప్రారంభం అవుతుంది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో. ఇక్కడ ప్రవచనాలుగా ఉన్నాయి అవి. ఇంకా ముందుకు వెళదామా? త్వరగా మనం ముందుకు వెళదాం. త్వరగా ముందుకు వెళితే ఇర్మియా గ్రంథం అండి, 36వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30 చదవమ్మా. తీసుకొని చాలమ్మా. ఏం చెప్పారండి? నువ్వు పుస్తకపు చుట్ట తీసుకో. ఈ గ్రంథం ఏంటి చెప్పండి? పుస్తకపు చుట్ట. ఈ చుట్ట అంటే అవి చర్మపు, ఏం చెప్పండి, చర్మపు కాగితాలు. అవి ఈనాట్లాగా ఉండే మామూలు ఈ కాగితాలు కాదు. ఏమండి, అప్పుడు అవన్నీ కూడా దేంతో చేయబడ్డాయి? చర్మపు కాగితాలతో చేయబడ్డాయి. ప్రభు అంటున్నారు, ఎవరిని గురించి అంట స్పష్టంగా చెప్పారు. యెషయా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గురించి, యోధా వారిని గురించి, సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నీ వ్రాయి. ఏమండి, వ్రాయమన్నాడండి. రాసి ఏం చేయమన్నాడు? ఇప్పుడు రండి, దానియేలు పుస్తకం. ఏమండి, దానియేలు పుస్తకం 12వ అధ్యాయము. దానియేలు పుస్తకం అండి, 12వ అధ్యాయంలోనికి వద్దాం. దానియేలు గ్రంథం కలుగును. అయితే చదవండి. మరియు
ఉమ్, చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఆ, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. ఈ ఈ భాగం అంతా, ఎందుకంటే టైం సేవ్ కోసం నేను త్వరపడుతున్నా. మనం గమనిస్తే, నీ జనుల పక్షముగా నిలువునట్టి మహాధిపతి యొక్క మిఖాయేలు అప్పుడు వచ్చును. ఎప్పుడది? నీ జనులు అంటే దానియేలు జనులు అంటే యూదులు, ఇశ్రాయేలీయులు. వాళ్ళ పక్షాన మిఖాయేలు వచ్చి యుద్ధం చేస్తాడట. అది జరిగినప్పుడు ఆ కాలమున ఏం జరిగిద్దంట? గ్రంథములో లిఖించబడిన వారు ఎవరైతే వాళ్ళ పేర్లు ఉంటాయో వాళ్ళందరూ తప్పించుకుంటారు. గ్రంథంలో పేర్లు లేని వారు ఏమవుతారు? ఏమండి? నింద పాలైపోతారు, నింద పాలైపోతారు. ఇది విషయం. అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, గ్రంథములో లిఖించబడిన వారు విమోచింపబడతారు. గ్రంథములో లిఖించబడని వారు నింద పాలవుతారు, అంటే తీర్పు పొందుతారు. తీర్పు పొందుతారు అనగా ఆ గ్రంథములో ఉన్న ముఖ్యాంశం ఏంటి అంటే రెండు విషయాలు. ఒకటి విమోచన, ద రిడెంప్షన్. గ్రంథములో దాఖలైన వారు ఏమవుతారంటండి? తప్పించుకుంటారు. అంటే తీర్పును తప్పించుకుంటారు. తీర్పును తప్పించుకుంటారు అంటే తీర్పును తప్పించుకోవడం అంటే అదే విమోచన. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి శిక్షను తప్పించుకునే విషయం అది. అంటే అది విమోచన. రెండవది, గ్రంథములో పేర్లు లేని వారు ఏమవుతారు? నిత్యముగా నింద పాలవుతారు. అంటే వాళ్లకు జడ్జిమెంట్ ఉంది, వాళ్ళకి తీర్పు ఉంది అని దాని అర్థం. ఎవరికి? మళ్ళా వెనక్కి వస్తున్నా, ఏమనుకోకండి, మీకు అర్థం కావడానికి. ఎవరికి అంటే ప్రియులరా, ఇశ్రాయేలీయులకే. ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్పబడిన మాట, ఇశ్రాయేలీయులలో రెండు గుంపులు కనపడుతున్నారు. ఒకటి విమోచింపబడిన వారు, రెండు తీర్పు పొందేవారు. ప్రియులరా, వీళ్ళు శరీర సంబంధమైన ఏమండి ఇశ్రాయేలీయులు. రెండవది ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు ఉన్నారు. వాళ్ళెవరు అంటే క్రీస్తు రక్తముతో కొనబడిన వారు. వారు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. అయ్యా, వాళ్ళకు కూడా రెండు పరిస్థితులు ఉన్నాయా? రెండు వర్గాలు అంటే ఎస్, ఉన్నాయి. గమనించారా? ఉన్నాయి. ఎందుకు అంటే యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన తరువాత సంఘం ఏర్పడింది. ఆ సంఘం కాస్త ఏమైందండి? పెద్ద మిషన్, పెద్ద మతంగా మారిపోయింది. ఆ మతంలోనే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులన్నీ వచ్చేసినాయి. అందుకే 7 సంఘాలలో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తున్నాయి. కాబట్టి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో కూడా అక్కగారు అడిగినట్టు పరలోక రాజ్యంలో ఏమండి దౌర్జన్యంగా, దొంగతనంగా దొరబడే వాళ్ళు ఉన్నారు. ఆ దొరబడిన వాళ్ళే నికోలాయితులు లాంటి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దాన్ని భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్ళారు. కనుక అటివారికి తీర్పు ఉంది. కాబట్టి గ్రంథంలో రెండు విషయాలు ఉన్నాయి. అంటే జస్ట్ సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నా, వివరంగా లేదు కదా ఇక్కడ. ఇది ప్రవచనం. ఇప్పుడు చదవండి అన్న, తర్వాత వచనాలు 3, 4 వచనం. నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదు. చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్.
విన్నారా? ఏ గ్రంథం ఇది ప్రియులరా? ఎప్పుడు రాయబడింది అంటే ప్రభు ఎప్పుడో చెప్పాడు తన ప్రవక్తలు. మనం ఇందాక చదువుకున్నాం. ఇర్మియాకు చెప్పాడు, దానియేలుకు చెప్పాడు కదా. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించి పాత నిబంధనలోనే చాలా ప్రవచన రూపంగా ఉన్నాయి. అవన్నీ ప్రభువారు ఏం చెప్పారండి? ముద్ర వేయవలెను. గ్రంథం ఏంటి? ముద్ర వేయబట్టం. అసలు గ్రంథం ఏంటి అంటే దేవుడు తన ప్రజలకు కలిగించు విమోచన, దేవుడు తన ప్రజల యొక్క ఎడల జరిగించు తీర్పు. రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రెండు విషయాలే ఆ గ్రంథం. అది ఎలా జరుగుతుంది కదండి? నిజమే. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ప్రియులారా ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూచి ప్రియులారా తూర్పు దేశపు జ్ఞానులు తమ గ్రంథాలు పట్టుకొని పనిగట్టుకొని పెట్టెలు పెట్టుకొని యెరూషలేముకు వచ్చారు. హేరోదు రాజుని అడిగారు. హేరోదు రాజు దగ్గర ఎవరున్నారు? ఏమండి? యాజకులు ఉన్నారు, తర్వాత శాస్త్రులు ఉన్నారు, ప్రవక్తలు లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసాము, ఆయన పూజించడానికి వచ్చాము అంటే, యూదుల రాజు ఎవరు, ఎక్కడ పుడతాడు, ఏంది అని వాళ్ళు ప్రశ్నించుకొని గ్రంథాలన్నీ తిరగేశారు. కానీ ఆయనే రక్షకుడని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకని అంటే ముద్ర వేయబడి ఉన్నది. విమోచన గురించి ముద్ర వేయబడింది కదండి. ముద్ర వేయబడింది. అందుకే యేసు శిలువలో చనిపోయి తిరిగి లేచిందాక ఆయన రక్షకుడని చాలా మంది తెలుసుకోలేకపోయారు. చాలా మంది. కారణం అది మరుగు చేయబడింది. ఎవరు మరుగు చేశారు? ప్రభువే. ఆయనే ముద్ర వేయించారు. నీవు ముద్ర వేయుము. ఏం చేయమన్నారండి? నీవు ముద్ర వేయుము కదండి. నిజమే. లేవీకాండంలో మనకు కొన్ని విషయాలు కనబడతాయి. లేవీకాండంలో అవేంటో మనం చదువుదాం ప్రియులారా. చూడండి, లేవీకాండం 25వ అధ్యాయము. లేవీకాండం 25వ అధ్యాయము 10వ వచనం చదవండి. లేవీకాండం 25వ అధ్యాయము 10వ వచనం. చాలండి. ఇప్పుడు గమనించండి, ఈ 25వ అధ్యాయంలో, లేవీకాండ 25వ అధ్యాయంలో 25, 26 వచనాలు మనం చదువుకుంటూ వెళితే, ఎవడైనను తన పొలమును విక్రయించిన ఎడల దాన్ని సంపూర్తిగా విక్రయము చేయకూడదు, తిరిగి తీసుకొనున్నట్లు విక్రయం చేయాలి. అప్పుడు ఏం చేస్తారండి? దాని విక్రయ పత్రము వ్రాస్తారు. విక్రయ పత్రము వ్రాస్తారు. మీరు కనుక చదివితే దీని గురించి మనం ఇంకో చోట చదువుతాం. చూడండి, ఇర్మియా గ్రంథం. ఈ సందర్భం ఏంటన్నా అంటే దానికి కూడా నేను వివరం చెప్తాను. 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం అండి, 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము. 32వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. 9 నుంచి.
చాలండి. ఇక్కడ చదవండి. చాలండి. ఇక్కడ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది క్రయ పత్రము. దీన్ని ఇక్కడ ఒక పేరు చెప్పారు, కైకోలు, విడుదల కైకోలు. విడుదల కైకోలు, దానికి ఒక పేరు పెట్టారు ఇక్కడ, విడుదల కైకోలు. విక్రయ పత్రం ఒక పొలాన్ని అమ్మినప్పుడు లేదా ఒక స్థలాన్ని అమ్మినప్పుడు మనం విక్రయ పత్రం రాస్తాం. మనం అమ్మినట్టు కాగితం రాస్తాం. లేదా మనం ఒకరి దగ్గర రుణం తీసుకున్నప్పుడు రుణపత్రం రాసిస్తాం కదండి. దీన్ని రుణపత్రము లేదా క్రయపత్రము, విక్రయ పత్రము అని పిలుస్తాం. ఈ విక్రయ పత్రం రాసేటప్పుడట మరలా తిరిగి తీసుకునేట్టు, అంటే శాశ్వతంగా దేర్ ఇస్ నో రిజిస్ట్రేషన్, ఏమండి, సంపూర్ణ హక్కును వారికి ఇవ్వకూడదు, దాన్ని మళ్ళీ విడిపించుకునేటట్టుగా రాయాలి అని లేవికాండం 25వ అధ్యాయము 25-26 వచనాల్లో ఉంది. మీ తర్వాత చూసుకోండి. కాబట్టి ఆ విడుదల కైకోలు అంటారు దాన్ని. విడుదల కలుగునట్టు కైకోలు అంటే పత్రం, ఒప్పందం కదండి. ఆ ఒప్పందం దేనికట? స్వాస్థ్యాన్ని తిరిగి విడిపించుకోవటానికి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ప్రియులారా, విమోచన 4 విధాలు. విమోచన 4 విధాలు, విడుదల 4 విధాలు. ఏంటి అంటే, 1 ఆత్మ విమోచన, 2 దేహ విమోచన. ఏంటండి? దేహ విమోచన. 3 సృష్టి విమోచన. 4 ఇశ్రాయేలు విమోచన. 4 విమోచనలు ఉన్నాయి. ఈ విమోచన జరగాలి అంటే ఈ క్రయపత్రము వ్రాసి, ఆ క్రయపత్రమును వ్రాయబడిన ఆ క్రయపత్రమును రద్దుపరచి దాన్ని విమోచించాలి. రద్దుపరచాలంటే ఏం చేయాలి? ఆ క్రయమును చెల్లించాలి. అర్థమైందండి? ఆ క్రయమును చెల్లించాలి. ఒకవేళ ఆ యొక్క పొలం గలవాడు, ఆ పొలాన్ని అమ్ముకున్నవాడు బీదవాడైతే, తిరిగి చెల్లించలేని వాడైతే, ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి, మీరు నిదానంగా చూడండి, పరిశీలించండి. 25వ అధ్యాయంలో ప్రియులారా, ఒకవేళ చెల్లించుకోలేని బీదవాడైతే ఏం చేస్తాడట? అతనికి బదులుగా అతడి సమీప బంధువుడు ధనమిచ్చి దాన్ని విడిపించి, అంటే విక్రయమునకు తగిన రుసుము చెల్లించి, ఏమండి, క్రయము చెల్లించి అంటే క్రయ ధనమును చెల్లించి ఆ భూమిని విడిపించాలి. ఎవరి కోసం? ఈ బీదవాడి కోసం కదండి. కాబట్టి ఇది మొదటిది విమోచన. ఈ విమోచన ఎవరు చేయాలి? అసలు ఎవరు అమ్ముకున్నారు? ఏంది అంటే, ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. కొన్ని మాటలు యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట అన్నారు. చూడండి, యేసు ప్రభువారు యోహాను సువార్తలో అన్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదవండి. చాలమ్మా కదండి. ఇకను విస్తరించి మాట్లాడాలని ఉంది, కానీ ఎవరు వస్తున్నారు? ఈ లోకాధికారి. ఎవరు అతను? సాతాను. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువమ్మా. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం.
లోకమంతయు ఎవరి యందు ఉందంట? దుష్టుని యందు ఉంది. ఇప్పుడు నాదొక ప్రశ్న, ఈ లోకాన్నంతా సృజించింది ఎవరు? ఏమండి, దేవుడేనా? ఈ లోకములో ఉన్న సమస్తమును, మానవ జాతిని కూడా సృజించింది ఎవరు? దేవుడు. అయితే లోకాధికారి సాతాను ఎట్టయ్యాడు? ఏమండి, చాలా గొప్ప మర్మం కదా. అవును, మీకు అర్థమై మీకు తెలిసిన మాటలే కనుక నేను ఎక్కువ చదివించట్లా. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది, దేవుడు నరులను సృజించారు, పురుషునిగాను స్త్రీనిగాను సృజించారు. సృజించి వారిని ఆశీర్వదించి ఏమన్నారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నారు. అన్నారంటే ఆ మాట వాస్తవం ఉందా? ఎస్, ఉంది కదా. అంటే దేవుడు సర్వాధికారి, సమస్త సృష్టించిన దేవుడు ఈ భూమి అంతటిని ఎవరి చేతిలో పెడుతున్నాడు చెప్పండి? చెప్పాలి. మానవుడి చేతిలో పెట్టాడు. మానవుడు అంటే ఎవరు చెప్పండి? మహానుభావుడు అయిన పెద్ద ఆయన ఆదాం గారు. ఎందుకంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం చివరి వచనంలో ఆదాము దేవుని కుమారుడు అని ఉంది. తండ్రి ఆస్తిని కుమారుడు చేతిలో పెట్టాడు. ఈ కుమారుడు ఏం చేశాడు చెప్పండి? ఏమండి, ఈ కుమారుడు ఏం చేశాడు? ఈ సర్వాధికారాన్ని సాతానుకు అమ్ముకున్నాడు. దేనికి అమ్ముకున్నాడు? ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఎందుకు అమ్ముకున్నాడు? ఎంతకు అమ్ముకున్నాడు చెప్పండి? ఎంతకు అమ్ముకున్నాడు? తిండి కోసం అమ్ముకున్నాడు. వాడి కడుపే వాడి దేవుడు కదా, తిండి కోసం అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆదాం గారు దేనికి అమ్ముకున్నాడు? పండు కోసం అమ్ముకున్నాడు. పండు కోసం అమ్ముకుని పాడు చేశాడు. తను పాడైపోయాడు, మనుషులందరినీ పాడు చేశాడు కదండి. కాబట్టి ఆ యొక్క అమ్ముకున్నది ఎవరికి అమ్ముకున్నాడు? సాతానుకు అమ్ముకున్నాడు. లాక్కున్నాడు. అతను మానవుడి చేతిలో నుంచి సర్వాధికారాన్ని సాతాను లాక్కున్నాడు. అందుకే అతడు లోకాధికారి అయ్యాడు. ఇప్పుడు అతని చేతిలో నుంచి, అర్థమైందండి, అతని చేతిలో నుంచి ఆ అధికారాన్ని తిరిగి తీసుకోవటమే విమోచన. ఆత్మ విమోచన, దేహ విమోచన, సృష్టి విమోచన వివరాలు వచ్చే ధ్యానంలో ఇస్తాను. ఏమండి, ఇశ్రాయేలు విమోచన. కాబట్టి ప్రియులారా, ఆత్మను అమ్ముకున్నాడు, దేహాన్ని అమ్ముకున్నాడు, సృష్టిని కూడా అమ్మేశాడు. అందువల్ల ఇశ్రాయేలు కూడా వాడు స్వాధీనము చేసుకున్నాడు. కాబట్టి దీన్ని క్రయపత్రము అన్నారు, అమ్ముకున్నారు. దీనికి ఏం కావాలి చెప్పండి? విడుదల, కైకోలు. విడుదల, కైకోలు. ఏమండి? ద లెటర్ ఆఫ్ ఏమండి? రిడెంప్షన్. అవును, ఆ విడిపించే ఆ పత్రం పేరే ముద్రించబడిన గ్రంథం. ఈ గ్రంథంలో ఆ విడుదల గురించి ఉంది. రెండవది తీర్పును గురించి ఉంది. కానీ అది ముందే బయటపెట్టద్దు, దాచిపెట్టు అన్నాడు దేవుడు. మనం ఇందాక చదివాం. దానియేలు ఏం చెప్పాడు? ముద్రవేయి. ఎందుకనయ్యా అని అడిగితే, తూర్పు నుండి పరవటి నుంచి నలుదిక్కుల నుంచి వస్తారు మహానుభావులు, తెలివి ఎక్కువైద్ది. ఏమైందంట? తెలివి ఎక్కువైపోయింది. బాగా గమనించండి. నేను అంటాం కాదు, కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే ప్రియులారా, బైబిల్ ఎటో పోయింది. క్రైస్తవ బోధకులు కానీ, క్రైస్తవ సంఘాల్లో కానీ బైబిల్ ఎటో పోయింది. ఆచారాలు ఎక్కువైపోయినాయి, పద్ధతులు ఎక్కువైపోయినాయి, ప్రసంగాలు కూడా బైబిల్లో ఉన్నట్టుగా లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమండి? హద్దు దాటారు, హద్దు దాటిపోతున్నారు.
కదండి, నిజమే. అందుకని దేవుని తీర్పు దగ్గర అవుతుంది. కాబట్టి అందులో ఏముంది అంటే మనం గమనిస్తూ వచ్చాం. ఒకటి విమోచన, చెప్పండి, రెండవది తీర్పు. అందుకనే ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే గ్రంథం విప్పబడాలి. దేవునితో ఏం చెప్పారు? అయ్యా, పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి కింద ఉన్న లోకంలో కానీ ఎవరు లేరయ్యా అన్నాడు. ఎవరు లేరు అన్నారు దేవుని దూత. యోహాను గారు ఏం చేస్తున్నాడు? అయ్యో అట్టయితే అట్టయ్యా, ఈ సృష్టికి విమోచనట్ట, ఈ మానవ జాతికి విమోచనట్ల, ఎట్లా ఈ విమోచన జరుగుతుంది అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు ఏం చెప్పాడంట? ఏడవద్దు. ఏం చెప్పాడండి? ఏడవద్దు. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసుకొని ఆ గ్రంథమును విప్పుటకై ఏం పొందాడు? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏం పొందాడు? జయము పొందాడు. జయము పొందాడు. ఆ గ్రంథం, ఆ గ్రంథానికి వేయబడిన ముద్రలు. ముద్ర అంటే ప్రవచనం. ఏమండి? ప్రవచనం. ప్రవచనాన్ని విడమర్చి చెప్తే కానీ అర్థం కాదు. అవునంటారా? క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు కూడా ఉపమానాలు చెప్తూ వచ్చాడు. ఆ ఉపమానాలు అందరికీ అర్థం కావు కదండి. అవి అర్థం అవ్వాలి అంటే వాటిని విడమర్చి చెప్పాలి. శిష్యులకు కూడా అర్థం కాల. నువ్వెందుకయ్యా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అని అంటే, అన్య జనులకు అవి అర్థం కావు. అవి మీకు అర్థం కావడానికి దాని వివరణ మీకు మాత్రమే చెప్తాను అన్నాడు. ప్రియులారా, ఎందుకని అంటే జరగబోయే అంతా ముందే తెలిస్తే సాతాను ఏం చేస్తాడు చెప్పండి? సాతాను ఏం చేస్తాడు? సర్వనాశనమో చేస్తాడు. అందుకే ఆ సాతాను సంబంధులైన వారికి అది మరుగు చేయుటకై ఆ గ్రంథము ఏం చేయబడింది? ముద్ర వేయబడింది. ఇంకో మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. సమయం అయిపోయింది అనుకుంటాను. ముందుకు వెళదాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోకి వద్దాం. మళ్ళా దానియేలు పుస్తకం 12వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము రైట్ 7 నుంచి ఉమ్, 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 చదమ్మా. గ్రహింపలేకపోతుంది. చదమ్మా. ముద్ర వేయబడినవి కనుక కోరకుండు. దేని కొరకు ముద్ర వేయబడ్డాయి? దెర్ ఇస్ ఎ టైం, సమయం ఉంది. అంత్యకాలం అంటే అవి నెరవేరు కాలం. ఏవైతే నేను చెప్పానో, ఏవైతే జరుగుతాయని చెప్పానో అవి నెరవేరే వరకు చెప్పండి ఏం చేయమన్నాడు? ముద్ర వేయమన్నాడు. ఎంతకాలం? అంత్యకాలము వరకు. ఈ గ్రంథము విప్పటం అంటే పాపం పండటమైన అర్థం. అవునండి, నిజమే ప్రియులారా. ఈ గ్రంథము ఒకటి విమోచన, 2 ఏంటండి? రెండవది తీర్పు, ద జడ్జిమెంట్, రెడెంప్షన్ అండ్ జడ్జిమెంట్. కాబట్టి ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవరు?
ఎవరు అంటే ఆయనకు ఉండాల్సిన అర్హత ఏం చెప్పండి? జయము పొందినవాడు. ఎవరు కావాలంట? జయించిన వాడు కావాలి. ఏమండి? జయించిన వాడు కావాలి. ఏం జయించాలి? ఏమండి? ఏం జయించాలి? 49వ కీర్తన త్వరగా చదువుకుందాం. చూడండి, 49వ కీర్తన 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. కీర్తనల పుస్తకం 49వ కీర్తన 7వ వచనం నుండి. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనో లేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. తేల్చేశారు. ఎవడు తేలాడయ్యా? ఏమండి? కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఎవడూ విమోచించలేడు. ఎందుకని అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రవక్తలు కావచ్చు, ఏమండి, లేకపోతే రాజులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళందరూ ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. వాళ్ళు పాపాన్ని జయించిన వారు కాదు. ఏమండి? విమోచించాలి అంటే ఏం కావాలి? క్రయధనము కావాలి. ఇక్కడ అన్నాడు, వారి ప్రాణ విమోచన ధనము. ప్రాణ విమోచన ధనము. అందుకని ఆయన తానే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనకందరికీ తెలుసు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమండి? తన సహోదరులను విడిపించుటకు, దుష్టుని చేతి నుంచి విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడాయను కదండి. ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. ఎందుకంటే మానవుడు పాపము చేసినందున వాని పాప పరిహారం కొరకు, పాప పరిహారం చెల్లించాలి అంటే అది రక్తమును చిందించాలి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అందుకని ఆయన శరీరధారిగా రక్తమాంసములు గలవాడుగా ఈ లోకానికి వచ్చాడు. అదే మార్క్స్ వార్తలో మనం చదువుతాం. ఏం చదువుతాము? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం కదా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. విమోచించాలి అంటే క్రయధనం కావాలి. ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్దాం కదండి. ఇర్మియా గ్రంథంలో చదివాం. ఏం చదివాము? ఏమండి? ఏం చదివామండి? విడుదల కైకోలు. విడిపించాలి అంటే ఏం చేయాలి? క్రయధనం కట్టాలి. పొలం అమ్మాడు, విక్రయ పత్రం రాశారు, దాన్ని మరలా విడిపించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఆ క్రయధనం చెల్లిస్తే తిరిగి ఆ పత్రాన్ని తీసుకోవచ్చు. మనం ఎవరైనా ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఒక పత్రం రాస్తాం. దాన్ని సామాన్యంగా కొద్దిగా అయితే ఏమంటారు చెప్పండి? ప్రామిసరీ నోటు అంటే ఒప్పంద పత్రం. ఆ పత్రం సొమ్ము చెల్లించినప్పుడు సొమ్ము నాకు ముట్టింది అని చెప్పి అతడు ఏం చేస్తాడండి? ఆ ఒప్పంద పత్రమును చింపివేస్తాడు. ఒప్పందం తీరిపోయింది, ఏమండి? అప్పు తీరిపోయింది కదా. నిజమే ప్రియులారా. ఇప్పుడు మన మనసులు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి చెప్పండి? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్ళి ఉంటాయి కదా. ఆయన మన పాప పత్రమును మేకులతో సిలువకు కొట్టి
దాని చేవ్రాతను తుడిచివేసి మన మీద నేరారోపణ లేకుండా ఎత్తివేసెను. ఏం చేసినండి? ఎత్తివేసి ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో మనల్ని కూర్చుండబెట్టాడు. ఏ పత్రం అంటది? పాప పత్రం. మానవుడు పాపం చేసి తనకివ్వబడిన అధికారాన్ని సాతానుకు అమ్ముకున్నాడు. అమ్ముకున్న వాని యొద్ద నుండి అమ్ముకున్న దాన్ని తిరిగి సంపాదించడానికే, ఆ విడుదల కైకోలను తీసుకురావటానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. దాని గురించి దేవుని బిడ్డారా, ప్రవచనాలు చాలా ఉన్నాయి. కానీ ఆ ప్రవచనాలు ఆనాటి రాజులకు, ఇంకో మాట చెప్పాలంటే ప్రవక్తలకు కూడా అర్థం కాల. అర్థమై ఉంటే ఇప్పుడు కూడా యూదులు ఎర్రపెయ్య, బలి, మందిరం కట్టడం ఇవన్నీ ఉండేవి కావు. కానీ ఏంటంటే ప్రవచనాలు అందరికీ అర్థం కావు. ఎందుకు అర్థం కావు అంటే ఆయన ముద్ర వేశాడు. ముద్ర వేసిన ఆయన ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. మొదటి రాకడలో తన రక్తం చిందించి పాపమునకు విడుదల తెచ్చిన తర్వాత పరీక్షించాడు. విడుదల తెచ్చిన తర్వాత ఆ యొక్క 7 సంఘాల్లో ఉన్నవారు, క్రీస్తును నమ్మాము అన్నవారు, వారు క్రమంగా ఉన్నారా? లేరు. వారు ఏం చేశారండి? మరలా తిరుగుబాటు చేశారు. దేవునికి వ్యతిరేకంగా పాపములు చేశారు. దేవునికి అవిధేయంగా ప్రవర్తించారు. ఇది ఒక పెద్ద సముద్రం, క్రైస్తవ మతం. ఇందులో ఉన్న తప్పులు చాలా ఉన్నాయి. ఇందులో ఎవరు దొరబడ్డారు? అక్కగారు అడిగారు నన్ను అప్పుడు, పరలోక రాజ్యములో దౌర్జన్యంగా దొరబడిన వారు ఎవరండి? మొదటి వాడు ఎవరు? నికోలాయిత్. ఈ నికోలాయిత్ వల్లనే ఆచార పద్ధతులు వచ్చినాయి. సంఘాల్లో ఆచార పద్ధతులు తీసుకొచ్చింది ఎవరు? నికోలాయితులు. రెండో వారు బిలాము బోధ, శరీర సంబంధమైన క్రియలు దొరబడ్డాయి సంఘాల్లో. బిలాము దొరబడ్డాడు. దాన్ని ఏమంటారు? బిలాము బోధ. బిలాము ఎవరు? ఇశ్రాయేలీయుడే, దేవుని ప్రవక్తే. ఏం బోధించాడు? ఇశ్రాయేలీలను నాశనం చేయడానికి బోధించాడు కదండి. తప్పుడు బోధలు, దుర్బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు జొరబడ్డారు. ఎప్పటి నుంచి జొరబడ్డారు? యోహాను కాలం నుంచే జొరబడ్డారు. నికోలాయితులు ఎప్పుడు జొరబడ్డారు? అప్పటి నుంచే ఉన్నారు. బిలాము బోధ. మూడవ ఎవరు చెప్పండి? మూడవరెవరు? ఒక స్త్రీ. ఎవరంటే ఆమె పాత నిబంధనలో ఆమె భూలోక సంబంధంగా ఒక స్త్రీ. కానీ యెజబెలు యొక్క ప్రవర్తన సంఘంలో జొరబడింది. యెజబెలు ఏం చేసింది? విగ్రహాలకు మొక్కటం, తర్వాత విగ్రహాలకు బలిచ్చింది, తినడం, తినడం, త్రాగడం, సుఖపడటం, అధికారాలు, నాయకత్వాలు, కొట్లాట్లు, పొడుచుకోవటం, చంపుకోవటం, పార్టీలు, గ్రూపులు. ఇదంతా ఎవరి బోధ? యెజబెలు బోధ. అందుకే దేవుని బిడ్డలారా, 7 ఉత్తరాలు రాయించాడు సంఘానికి. 7 ఉత్తరాలు రాయించినా కానీ ఇంకా చాలా మందికి సరైన మారు మనసు రావాలి. వాక్యాన్ని వదిలి వాక్యంలో ఉందా? కృత నిబంధనలో ఎక్కడైనా సిద్ధాంతాలు ఉన్నాయా? సిద్ధాంతాలు ఉన్నాయండి. సిద్ధాంతం అంటే పెళ్ళి ఒక సిద్ధాంతం, బారసాలు ఒక సిద్ధాంతం, ఇల్లు కట్టేటప్పుడు, పునాది వేసేటప్పుడు అబ్బాయి ఎన్ని సిద్ధాంతాలు ఎవరు చేస్తున్నారంటే క్రైస్తవులే. ఈ సిద్ధాంతాల వలన ఏమైపోయింది? క్రైస్తవత్వం ఆచారం అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్లాగా టైం అయిపోతుంది కదండి. వీటన్నిటినీ బట్టి దేవుడు మానవులకు
తీర్పు తీర్చడానికి, విమోచించడానికి ఏమండి మొదటిగా దేవుని బిడ్డారా యెహెజ్కేలును ఏర్పాటు చేసుకొని, దానియేలును ఏర్పాటు చేసుకొని, ఇర్మియాను ఏర్పాటు చేసుకొని ప్రవచన రూపంగా చెప్పారు. రెండవదిగా యేసు క్రీస్తును ఏర్పాటు చేసుకొని ఆయన శరీరధారిగా ఈ లోకంలో రావటం వల్ల విమోచన కలుగజేసి క్రొత్త నిబంధన ఇచ్చారు. అయినా ప్రయోజనం కనపడలేదు. ఇప్పుడు యోహాన్ను ఏర్పరచుకొని ఏమండి తప్పులు ఎత్తి చూపి తీర్పుల గురించి హెచ్చరించారు. అయినా వారు మారల. అందుకని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? గ్రంథము విప్పుతున్నాడు. గ్రంథం విప్పితే ఏమవుతుందండి? ఒకవైపు విమోచన, ఒకవైపు తీర్పు. అంటే ఏంటది? మహావిలాపము, రోదనం. ఏమండి దానియేలు గ్రంథంలో కూడా మనం చూసాం, భయంకరమైన వేదనలు ప్రారంభమవుతాయి. భయంకరమైన వేదనలు ప్రారంభమవుతాయి. ఆ వేదనలో కూడా, ఆ శ్రమల్లో కూడా, మహాశ్రమంలో కూడా నిలిచిన వారు ఎవరైతే ఉంటారో ప్రకటన 7 ప్రకారం వారే విమోచింపబడిన వారు. వారికి ఆయన ముద్ర వేస్తాడు. వారు ముద్రించబడిన ప్రజలు. వారే నూతన ఆత్మీయ ఇశ్రాయేలీయులు. అదే ఆ గ్రంథంలో ఉన్న మొదటి విమోచన. రెండవది ఆ యొక్క శ్రమలలో, తీర్పులలో దేవునికి లోబడకు ఉన్న వారందరి మీదికి తీర్పు వస్తుంది. ఆ తీర్పు వివరాలన్నీ కూడా ఆ గ్రంథము విప్పినప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు కనబడుతూ వస్తుంది. కనుక ప్రియులరా, ఇప్పుడు వాక్యం ఉంటుంది మీరు. మనం ఏం చెప్పుకున్నాం? ముద్రించబడిన గ్రంథం గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. ముద్రించబడిన గ్రంథం ప్రవచనం, దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క తీర్పు. దాన్ని విప్పి అమలుపరచాలి అంటే ఆ ప్రవచనాన్ని వివరించి నెరవేర్చి ప్రజలకు విమోచన కలిగించి తీర్పు తీర్చే అధికారం కావాలి అంటే జయించిన వాడు కావాలి. ఆ జయించిన వాడు అంటే, నేను ప్రియులరా ముగింపులోకి వస్తే చాలా సమయమైంది. చాలా సమయమైంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, అక్కడ 24 పెద్దలు ఏమంటున్నారు చూడండి. నీవు వధింపబడిన వాడవై. ఏమంటున్నారండి? నీవు వధింపబడిన వాడవై. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా జనముల్లోనూ, ఆయా భాషలు మాట్లాడు వాటిలోనూ, ప్రతి ప్రజలోనూ జనము దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనక వారు భూలోకమందు కొత్త పాట పాడుదు. విన్నారా? ఏం జయించాడు ఆయన? ఆయన తన రక్తాన్ని చిందించి మానవుని, ఏమండి జకర్యా గ్రంథంలో ఏం చదివాం? భూలోకం మీదకు వెళుతున్న శాపం, ఆ శాపమును విమోచించి గలతీ పత్రికలో ఉంది 3:14 కదండి. ఆయన శాపహారిగా, శాపగ్రాహి అయి శాపగ్రస్తులమైన మనల్ని విడిపించాడు. శాపం నుండి విడిపించాడు, మహారోధం నుండి విడిపించాడు, తీర్పు నుండి విడిపించాడు. అందుకొరకై పాపాన్ని జయించి, పాపమును విమోచించి, పాప క్షమాపణకు తన రక్తమును చిందించి, ఏమండి ఆయన అన్నాడు. మరి మనం కొరింథీ రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆయన రక్తం వలన మన పాపం నుండి మనలను విమోచించెను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించి, ప్రకటన 3వ అధ్యాయంలో నేను జయించి తిని, యోహాను సువార్త 16:33
నేను లోకమును జయించి తిని. ఆయన జయశాలి, జయించాడు గనక ఆ గ్రంథాన్ని విప్పి అమలు పరచడానికి ఆయన యోగ్యుడు. అలాగైతే తీర్పు రాబోతుంది. ప్రభు గ్రంథము విప్పిన సూచనలు కనబడుతున్నాయి. ప్రపంచంలో బహుభయంకరమైన తీర్పులు కనబడుతున్నాయి. ఇంతకీ నీవు తీర్పులో ఉన్నావా, విమోచనలో ఉన్నావా? విమోచనలో ఉంటే నీవు రక్షించబడతావు, పరలోకంలో ప్రభుతో సింహాసనంలో ఉంటావు. లేక ఇంకా అలాగే ఉంటే, మీరు కావాలంటే ప్రకటన 2-3 అధ్యాయాలు చదువుకోండి. అతి భయంకరమైన తీర్పులు అక్కడ రాయబడ్డాయి. ఎవరికి అంటే సంఘములో ఉన్న వారికి, సంఘములో చేరిన వారికి కదండి. ఇంతకీ మనం ఎలా ఉన్నాం? తీర్పు పొందే వారంగా ఉన్నామా, విమోచింపబడిన వారంగా ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం? ఒక్కసారి తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నీ వాక్యానుసారంగా నడుచుకుంటాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీ కొరకు సాక్షిగా జీవిస్తాను ప్రభువా, నీ నెరవేర్పులో నన్ను ముద్రించు అని అడుగుదామా? లేక ఇంకా ఆచారాల్లో, పద్ధతుల్లో, ఇంకా క్రైస్తవంలోనే మాకు సంఘాలు ఉన్నాయి, మా సంఘాల్లో పెత్తనాలు, మా సంఘాల్లో నాయకత్వాలు, ఇంకా గొడవలు, జాగ్రత్త సుమా. ప్రభు రాబోతున్నాడు. ఈ భూమి మీద క్రైస్తవ సమాజానికి తీర్పు తెచ్చు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు. శిక్షను తప్పించుకుంటావా, శిక్షలో ఉంటావు. ఒక్కసారి తీర్మానం చేసుకో. అతి కృప వాక్యమైన మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.